రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఇగరవరం మండలం, అర్జునుడుపాలెం, అత్తిలి మండలం పాలూరు గ్రామాలలో పాటు తణుకు పట్టణంలోని 15వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 వరకు చేశామన్నారు. వివిధ కేటగిరీల్లో దివ్యాంగ పెన్షన్లు 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్లను అందజేస్తుండగా తణుకు నియోజకవర్గంలో సుమారు 30,000కు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో పెన్షన్ రద్దు చేసి దుస్థితి ఉండేది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా కొనసాగించే విధానాన్ని చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి పేద కుటుంబంలో పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు వెళ్లి పెన్షన్లు తెచ్చుకోవాలని ఏటీఎం బ్యాచ్తో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల పట్ల చిత్తశుద్ధితో బాధ్యతతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పచ్చినేల అంటున్నా ఇంటేలు చంద్రబాబు గారు మీకు 4,000 పంపించారు. అలా చూడు పైన యాక్సిడెంట్ ఇలా చూడండి. స్టేషన్ పెట్టండి ధనరాజు గారు. తమ్ముడు జనకోణం సార్ మేనత్ గారు వెనకాల నుంచి అండి. పేరు చెప్పరా. ఇలా చూడు ఇంటికి తెచ్చేస్తున్నారు కదా. ఇంటికి తెచ్చేస్తున్నారా? ఓకే సార్. పెన్షన్ ఇస్తున్నారా ఇంటికి తెచ్చి 4,000. ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో అర్హులైనటువంటి వారికి, పేదలైనటువంటి వారి అందరికీ కూడా పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది.
అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయల నుంచి 15,000 వరకు వివిధ కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 1వ తేదీనే ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించి ఈరోజు తణుకు పట్టణం 15వ వార్డు పాలూరు అర్జునపాలెంలో నేను స్వయంగా వెళ్ళి ఈ పెన్షన్లను అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తేదీనే పెన్షన్ అందించడంతో పాటుగా దానికి సంబంధించి పెంచి ఈరోజు ఇవ్వటం పట్ల వారందరూ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు అమలు చేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో దాదాపు 35,000 పైగా పెన్షన్ని ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఆ రోజుల్లో. మరలా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల బాధ్యతతో ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఏ విధంగా హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 3 నెలల వరకు పెన్షన్ తీసే సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. అంటే ఒక నెల తీసుకోకపోయినా 2వ నెల తీసుకోవచ్చు, 2వ నెల తీసుకోలేకపోతే 3వ నెల తీసుకోవచ్చు. కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు కానీ ఈరోజు ఒక నెల మిస్ అయితే గతంలో పెన్షన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉండేది. దీన్ని ఈరోజు ప్రజలని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు 3 నెలల వరకు దాన్ని ఈరోజు అలౌ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దుష్ప్రచారాలు పేటీఎం బ్యాచ్లతో కూడా చేయడం జరుగుతుంది. మనందరం కూడా చూసాం వాళ్ళ దుష్ప్రచారాలు ఏ విధంగా ఉంటాయో. లేనిది ఉంది లేనట్టు కూడా వాళ్ళు సృష్టించి ఈరోజు ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఏదో పెన్షన్లు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవాలి, బ్యాంకుల్లో పెన్షన్లు వేస్తారు, బ్యాంక్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే లక్ష్యంతో పనిచేస్తుంది. పేద ప్రజల పట్ల బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.